హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం వీక్లీ అనాలిసిస్ వీడియో చూద్దామండి. సో, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో, ఈ వారం అనేది ఎలా రన్ అయింది? సో, దానికి ముందు మనం ఏం చేస్తామంటే మంత్లీ వ్యూలో చూద్దాం. సో, మార్కెట్ అనేది ఇట్స్ ఎ బ్రేక్అవుట్ TP4 రీచ్ అయిపోయింది అండ్ TP5 ఫార్మేషన్ అవ్వబోతుంది. సో, లాస్ట్ 3 మంత్స్ నుంచి చూస్తే వరుసగా గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తున్నాయి. సో, ఈ మంత్ అనేది ఎలా ఉండబోతుంది? ఇట్స్ ఎ క్రూషియల్ లెవెల్. ఎందుకంటే ఇది థర్డ్ క్వార్టర్ యొక్క ఎండింగ్ మంత్. ఓకే. సో, వీళ్ళు చూద్దాం. అండ్ వీక్లీ సినారియోలో చూస్తే ఈ వీక్లీ లెవెల్స్. ఓకే. వీక్లీ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వార్టర్లీ పొజిషన్స్ లెవెల్. సో, క్వార్టర్లీ పొజిషన్స్ లెవెల్‌లో ఈ TP4 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేకపోతుంది. ఓకే. సో, ఇదైతే నాకు తెలిసినంత వరకైతే 25,600 రేంజ్ అనేది మార్కెట్ అనేది ఇండియన్ నిఫ్టీకి హైయర్ రెసిస్టెన్స్ బ్యాండ్ కిందకి నేను కన్సిడర్ చేస్తానని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ అనేది రాను హైయర్ హై క్రియేట్ చేసుకుంటూనే వెళ్తా ఉంది. ఓకే. సో, ఎంతవరకు ఎళ్ళబోతుంది అనేది కూడా చూద్దాం. అండ్ మంత్లీ సినారియోలో చూస్తే ఈ మంత్ క్లోజ్ అయిపోయింది గైస్. గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ క్లోజ్ అయ్యేటప్పుడు ఏం చెప్పిందంటే మార్కెట్ మనకు క్వార్టర్లీ లెవెల్, క్వార్టర్లీ వాల్యూమ్స్ యాస్ వెల్ యాస్ మంత్లీ వాల్యూమ్స్. మంత్లీ వాల్యూమ్స్ క్వార్టర్లీ వాల్యూమ్స్‌ని టేక్ ఓవర్ చేసేసింది. అంటే క్రాస్ ఓవర్ చేసేసింది. సో, క్రాస్ ఓవర్ చేసినప్పుడు ఇంకా నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటా. కానీ ఈ మంత్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. సో, నెక్స్ట్ మంత్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ క్వార్టర్లీ లెవెల్ ఈ రేంజ్ వరకు ఎళ్తది. మ్యాక్స్ ఈ రేంజ్ వరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, 24,800 రేంజ్ వరకు ఎళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. క్వార్టర్లీ లెవెల్ వాల్యూమ్స్ అనేవి బిల్డ్ పొజిషన్ హైయర్ హై ఫార్మ్ చేస్తా ఉంది. ఓకే. సో, వీక్లీ సినారియో చూద్దాం గైస్. లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా అయింది? ఏంటి? అండ్ నెక్స్ట్ వీక్ ఏమవ్వబోతుందో అనేది కూడా చూద్దాం. చూసారు కదండీ! ఇదిగోండి. ద క్వార్టర్ యాజ్ వెల్ యాస్ మంత్లీ. ఈ క్వార్టర్‌లో నేను చెప్పాను బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఇక్కడ ఉన్నారని. సీ దట్స్ వై బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు TP1 పైన ఉంటదో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం అప్ సైడ్‌కే ఎళ్తాము. ఈవెన్ TP4 కాంప్రమైజ్ అయిపోయి ఎళ్తే మాత్రం వి కెన్ అవర్ వ్యూ ఈస్ అప్ సైడ్ లెవెల్స్‌కి మనం కన్సిడర్ చేసుకుంటాం గైస్. సో, కమ్ టు దట్ సినారియో. నెక్స్ట్ క్వార్టర్ లెవెల్స్‌లో నెక్స్ట్ వీక్ ఏమవ్వబోతుందో అనేది కూడా చూద్దాం. సారీ. సో, నెక్స్ట్ వీక్ ఏమవ్వబోతుంది అనేది కూడా చూద్దాం. సో, కమ్ టు దిస్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఓకే. ఈ వీక్ లెవెల్స్ కంపేర్ చేస్తే నెక్స్ట్ వీక్ లెవెల్స్‌లో వాల్యూమ్స్ అనేది హైయర్ హై ఫార్మ్ చేసింది. ఓకే. సో, బయర్ లెవెల్స్ అనేవాళ్ళు ఇక్కడ ఫార్మ్ చేశారు. సో, మార్కెట్ అనేది దీని పైనే ఉంది. సో, ప్రెజెంట్ అయితే సినారియో యాస్ పర్ SGX నిఫ్టీ ప్రకారంగా కూడా చూసుకున్నా గానీ ఈస్ షోయింగ్ యాస్ ఎ 392 బట్ ఇట్స్ నాట్ 392 అండి. 433 వరకు వెళ్ళిపోయింది. సో, 433 వరకు వెళ్ళిపోయిందండి మార్కెటు. హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే. సో, హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మార్కెట్. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను అనుకునేది రేపటి లెవెల్స్‌లో ఆహ్, ఈ వీక్ యొక్క మాక్సిమం రెసిస్టెన్స్ అనేది TP4 అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను గైస్. ఆర్ ఈ రేంజ్ వరకు ఎళ్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, దాని తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కనబడుతుంది. నాకు సినారియో ప్రకారంగా. మార్కెట్ అనేది హైయర్ హై క్రియేట్ చేసుకుంటూనే వెళ్తుంది. ఎంతవరకు ఎళ్తది? ఇట్ హాస్ టు కమ్ బ్యాక్ ఆల్సో. ఓకే. అది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, నేను అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అందుకని నేను మీకు అది చెప్తున్నాను. సో, ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్ నెక్స్ట్ వీక్‌లో అయితే 25,550 ఆర్ 600 రేంజ్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. యూ వాంట్ డూ యాస్ ఎ ఆప్షన్ సెల్లర్? యూ కెన్ సెల్ హియర్. 24,800 గాని, 24,900 లెవెల్స్‌లో గాని సెల్ చేసుకొని కూర్చోండి. ఈ వారం పొజిషన్స్, హెడ్జింగ్ పొజిషన్స్ హ్యాపీగా ఉంటాయి. అది సెల్ ఎప్పుడు చేయాలి? మార్కెట్ హై పీక్‌కెళ్తున్నప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. ఓకే. కాల్ సెల్ చేసుకోవాలి. కాల్ సెల్ చేసుకుంటే మీకు మాక్సిమం ఆప్షన్ అనేది ఆహ్, కిందికొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి గైస్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ పుట్ బయర్స్ యూ కెన్ బై ఇట్ ఇన్ ద మనీ ఐ సజెస్ట్ యూ. ఆర్ యూ వాంట్ రిస్క్ ప్లేయర్స్ యూ కెన్ బై ఇట్ 22,400, 500 రేంజ్ పుట్ బయర్స్‌ని చేసుకోండి. ఈవెన్ మార్కెట్ మీకు కిందికి వస్తేనే మీకు ప్రాఫిట్ ఉంటది. లేదంటే మీరు టైమ్ డికేలో ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. యూ కెన్ యూజ్ ద స్టాప్ లాసెస్ దెన్ యూ విల్ గెట్ దట్ గుడ్ రిజల్ట్స్ గైస్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఓకే. అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. సో, దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్ గైస్. ఓకే. సో, కమ్ టు దట్ సినారియోలో ఇక్కడ చూడండి. దానికి ముందు విల్ గో టు హియర్. ఓకే. పొజిషనల్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే. ఈవెన్ యూ కెన్ సీ గైస్
మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ లెవెల్స్ క్వార్టర్లీ లెవెల్స్. ఇది పొజిషనల్. ఇది 3 మంత్స్ లెవెల్స్. జస్ట్ హోల్డ్ ఆన్ 1 మినిట్ గైస్. యాహ్! ఈ మంత్ చూసారా? ఈ మంత్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది ఈ బ్యాండ్‌లో ఉంది. సో, ప్రెజెంట్ ఈ వీక్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ వీక్. సో, దట్స్ వై ఐ టోల్డ్ యూ గైస్ TP5 ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ దిస్ బ్యాండ్. సో, మార్కెట్ అనేది మాత్రం ఈ రేంజ్‌లోనే ఎక్కువ శాతం ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ మాత్రం రీటెస్ట్ తీసుకుంటే మాత్రం హ్యాపీగా కిందకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ క్వార్టర్లీ లెవెల్స్‌లో అండ్ ఈ మంత్ ఉంది. ఈ మంత్ లెవెల్స్ ఈ రేంజ్‌లోనే ప్లే చేసుకుంటూ కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. నాకు అర్థమవుతున్న లెవెల్స్ ప్రకారంగా అయితే యాస్ పర్ నా టూల్ యొక్క ఏఐ లెవెల్స్ ప్రకారంగా ఇట్స్ డెరివేటివ్ డెల్టా ఏఐ లెవెల్స్ గైస్ ఇట్స్ డెరివేటివ్ డెల్టా కూడా డిఫైన్ అవుతుంటుంది ఇందులో. సో, నా లెవెల్స్ ప్రకారం అయితే ఈ రేంజ్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ అనేది. సో, TP4 అండ్ TP5 రేంజ్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈవెన్ ఇట్ ఈస్ ద క్వార్టర్లీ లెవెల్. TP4 ఆల్సో ఈస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఫర్ ద నిఫ్టీ ప్లేయర్స్ యూ కెన్ bet it. You can do your analysis as per this levels. Okay, as per these levels you can do play it on the weekly hedging also. You can do it. Okay, weekly hedge position చేయాలనుకుంటే మాత్రం ఈ రేంజ్ టు TP6 నుంచి పెట్టుకోండి అండ్ TP6 టు దిస్ ఆప్షన్ బయర్ రేంజ్కి ఈ రేంజ్ వరకు మీరు హెడ్జింగ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే యూ విల్ గెట్ ద ప్రాఫిట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో, మార్కెట్ అనేది అలా హై క్రియేట్ చేసుకుంటూనే పోతుంది. బట్ లోయర్‌లో కూడా రావాలి కదండీ ఒక హై పీక్‌కి వెళ్ళిపోయినప్పుడు. సో, ఆబ్వియస్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను లోయర్‌లోకి వస్తదని. దీస్ గైస్ సో, బీ కేర్‌ఫుల్. టుమారో ఈస్ దట్ మీన్స్ మండే మనకు కొత్త ఆప్షన్స్ యొక్క కొత్త వాల్యూమ్స్ యొక్క బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. మంత్లీ యాజ్ వెల్ యాజ్ వీక్లీ యాజ్ వెల్ యాజ్ డైలీ ఈ యొక్క వాల్యూమ్స్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. ఓకే, సో, వాటి యొక్క మొమెంటం బట్టి ఇటువైపు వెళ్తుంది. హై వైపు వెళ్తుంటే వదిలేయండి, నో ప్రాబ్లమ్. హైకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సెల్ ఇట్ యాజ్ ఏ ఆప్షన్ సెల్లర్. యాజ్ ఆప్షన్ బయర్ విల్ వెయిట్ ఇట్ అండ్ విల్ టేక్ ద టార్గెట్ పాయింట్. పర్ఫెక్ట్గా టార్గెట్ తీసుకుందాం అండ్ యూ విల్ గెట్ దట్ రిజల్ట్స్ అనేది చూద్దాం. ఈవెన్ SGF నిఫ్టీ ప్రకారంగా చూస్తే మాత్రం ఆబ్వియస్లీ నౌ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ 25,433 ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా ఓపెన్ అయ్యి ఉంది. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బ్యాండ్. మన బ్యాండ్ కూడా అదే చెప్పేస్తుంది చూసారా. దీస్ ఆర్ ఏఐ లెవెల్స్. FII DI లెవెల్స్ ప్రకారంగా మనమే ట్రేడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క సైకాలజీని బిల్డ్ చేసుకొని మన ఏఐ లెవెల్స్ని బిల్డ్ చేసుకున్నాము మన ప్రోగ్రామింగ్ ద్వారా. సో, విల్ గెట్ ఇట్ దిస్ రిజల్ట్స్. ఓకే, సో, కమ్ టు దట్ నిఫ్టీ అనాలిసిస్ ఇదండి. సో, కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎన్నో రోజుల నుంచి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఇది రియల్గా బ్రేక్ అయిందా ఆర్ రిటర్న్ బ్యాక్ అవుతుందా అనేది కూడా ఒక సినారియో కూడా చూసుకోవచ్చు. ఓకే, సో, దానికి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా అయితే సో, విల్ సీ డైరెక్ట్లీ వచ్చేస్తున్నానండి. వీక్లీ సినారియోలో చూస్తున్నాను. సో, వీక్లీ సినారియోలో చూస్తే మనకు దిస్ ఇస్ ద మంత్లీ వాల్యూమ్, దిస్ ఇస్ ద క్వార్టర్లీ వాల్యూమ్. ఓకే, దిస్ ఇస్ ద క్వార్టర్లీ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మొన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. 51,508 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. సో, దీన్ని ఎలా బ్రేక్అవుట్ చేయబోతుందో అనేది చూద్దాం మార్కెట్. సో, రేపు నెక్స్ట్ వీక్ లెవెల్స్లో ఓకే, దీస్ ఆర్ నెక్స్ట్ వీక్ లెవెల్స్. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో, మంత్లీ పొజిషన్స్ అనేవి ఇక్కడ బిల్డ్ అవ్వబోతాయి రేపు. నాకు తెలిసినంత వరకు ఈ రేంజ్లో బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ రేంజ్లో బిల్డ్ అయితే నాకు తెలిసినంత వరకు మార్కెట్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 52,000 అనేది రౌండ్ ఫిగర్ కిందకి అనుకుంటే 52,000 తీసుకోండి. బట్ లేదనుకుంటే TP5 బ్యాండ్ కింద తీసుకోండి. ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద వీక్లీ. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు బయర్ సెల్లింగ్ జోన్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఓకే, ద స్ట్రాంగ్ సపోర్ట్, దిస్ ఇస్ ద సపోర్ట్, దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్, ఈ ఎల్లో బ్యాండ్ బ్రేక్అవుట్ అయితేనే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ద వీక్లీ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఓకే, సో, బ్యాంక్ ఎక్స్ ఆల్సో సేమ్ లైక్ దట్ గైస్. బట్ మీకు బ్యాంక్ ఎక్స్లో మీకు ఒకటే చెప్పబోతున్నాను. సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్లే అవుతుందో సో బ్యాంక్ ఎక్స్ కూడా అదే లెవెల్స్లో ప్లే అవుతాయి. జస్ట్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెన్స్. సీ హియర్ గైస్. ఓకే,
దీస్ ఆర్ బయింగ్ సెల్లింగ్ జోన్ వెరీ నారోగా ఉంది ఇక్కడ. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న లెవెల్ అయితే ద TP3 అండ్ TP4 ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. మార్కెట్ మాత్రం రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రేంజ్‌లో. ఓకే. యాస్ పర్ సింగపూర్ నిఫ్టీ ప్రకారంగా ఆర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా అయితే ఈ రేంజ్‌లో కనబడతా ఉంది. దెన్ మై వ్యూ ఈస్ డౌన్ సైడ్ ఓన్లీ. ఓకే. ఈ వీక్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేసే లెవెల్స్ దిస్ అండ్ దిస్. ఇఫ్ దిస్ బ్యాండ్ ఈస్ కాంప్రమైజ్డ్ ఇక్కడ కనబడేది కాబట్టి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ గైస్, రేపు మండే అనేది ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సారీ, ఇది మండే లెవెల్స్ అండి. ఇది మండే లెవెల్స్. సో కమ్ టు దట్ వీక్లీ అనాలిసిస్‌లో చూస్తే ఓకే. సో వీక్లీ అనాలిసిస్‌లో చూస్తే విల్ సీ యూ యాజ్ ఏ సేమ్ దీని ప్రకారంగా ఉంది. ఓకే. బయర్ జోన్, సెల్లర్ జోన్ ఈ రేంజ్‌లో ఉంది. సపోర్ట్ ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఇది నేను కన్సిడర్ చేస్తున్నాను. బ్యాంక్ ఎక్స్‌లో వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఈ TP4 అండ్ TP5 బ్యాండ్స్ అనేది నేను కన్సిడర్ చేస్తున్నానండి. ఓకే. సో ప్లీజ్ ట్రేడ్ చేయండి. యాస్ ప్రాఫిట్‌లో తీసుకోండి ఎక్కువ శాతం. ఓకే. దీస్ ఆర్ ఏఏ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ ఏఏ లెవెల్స్ మనకి ఎలా చెప్తదంటే ఈజీలీ ఇట్ విల్ టెల్ యూ మార్కెట్ ఇట్ విల్ గో దట్ మచ్ రేంజ్, మార్కెట్ ఇట్ విల్ గో దట్ మచ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ప్రిడిక్ట్ చేసి చెప్తది. మనం దాన్ని బట్టి మనం ఫాలో అయితే సరిపోయిద్ది. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్‌లో చూడండి. ఓకే. దాని ప్రకారంగా చూస్తే ఈవెన్ ఈ ట్రేడింగ్ సెక్షన్‌లో ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓపెన్ అయ్యి ఈవెన్ సెల్లర్స్ పుష్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. TP4 టు TP5 రేంజ్‌లో. ఈ రేంజ్‌లో ఓపెన్ అయిందంటే మాత్రం మంచి డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి మార్కెట్. అదే ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే మాత్రం వచ్చినా గానీ ఇక్కడికి కూడా వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఫర్ దట్ BankX ప్లీజ్ సేఫ్లీ ట్రేడ్. మండే ఈస్ దట్ ఎక్స్‌పైరీ ఆఫ్ ద BankX. సో కమ్ టు దట్ సినారియో ఈస్ దట్ మిడ్ క్యాప్ కూడా మండే ఎక్స్‌పైరీ ఉంది. సో మండే మిడ్ క్యాప్ ఎక్స్‌పైరీలో చూస్తే ఇక్కడ బై జోన్ సెల్ జోన్ ఉంది. ఇది ఇక్కడ సేమ్ బై జోన్ సెల్ జోనే ఉంది. సో కమ్ టు దట్ సినారియోలో చూస్తే TP4 కంటే TP4 హై ఫార్మ్ చేసింది. బట్ నారో లెవెల్స్‌గా ఉన్నాయి. సో మంత్లీ వాల్యూమ్స్ అనేవి ఇక్కడ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ లైక్ నిఫ్టీ గాని చూడండి, ఆర్ బ్యాంక్ నిఫ్టీ చూడండి. లాస్ట్ మంత్ కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం నిఫ్టీ బాగా పెర్ఫార్మెన్స్ చూసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎక్కువగా లేదండి. కన్సాలిడేషన్‌లో ఎక్కువగా ఉంది. సో ఆ రకంగా చూస్తే మిడ్ క్యాప్ కూడా కొంచెం బెటర్‌గానే పెర్ఫార్మెన్స్ చేసింది. మిడ్ క్యాప్ అయితే బెటర్‌గానే పెర్ఫార్మెన్స్ చేసింది. ఓకే. బెటర్‌గానే పెర్ఫార్మెన్స్ చేసింది. సో బెటర్ పెర్ఫార్మెన్స్ అయింది కాబట్టి సో ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ సైడ్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మిడ్ క్యాప్ అనేది. సో అది రేపు యొక్క మండే యొక్క ఎక్స్‌పైరీ రేంజ్‌లో అయితే 13,250 రేంజ్, 250 టు 13,300 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్స్. దీస్ 2 బ్యాండ్స్. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్‌లో గాని ఓపెన్ అయితే మార్కెట్ గాని రీటెస్ట్ వచ్చి కింద వరకు వచ్చి ఈ TP3 గాని కాంప్రమైజ్ అయిపోకుండా కాంప్రమైజ్ జస్ట్ టచ్ చేసి ఇలా పైకొచ్చి ఇది బ్రేక్ చేసింది అంటే దెన్ యువర్ ఎక్స్‌పైరీ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ 5 అండ్ 6 లెవెల్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే నా లెక్క ప్రకారం అయితే ఈ రేంజ్ వరకు ఓపెన్ అయ్యి ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి ఇక్కడ నుంచి సెల్లర్స్ పుష్ చేస్తారు. ఈ రేంజ్‌లో వచ్చి అక్కడెక్కడే కొట్టుకొని ఎక్స్‌పైరీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈవెన్ రేపు గాని వాల్యూమ్స్ బిల్డ్ అవ్వలేకపోతే ఎల్లుండి బిల్డ్ అవుతాయి గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎందుకు వాల్యూమ్ అంటున్నా అంటే ప్రైస్ మ్యానిపులేట్ చేయొచ్చండి. దిస్ ఈస్ ద ప్రైస్ ఈజ్ మ్యానిపులేట్ అవుతా ఉంటది. బట్ వాల్యూమ్ అనేది మ్యానిపులేషన్ చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే వాల్యూమ్‌ని కంట్రోల్ చేసేది నేను కంట్రోల్ చేయలేము. FIDA వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో వాళ్ళ యొక్క వాల్యూమ్స్ లెవెల్స్ వాళ్ళ యొక్క సైకాలజీ లెవెల్స్ ఎటు ఉంది ఏంటి అనేది మనం ముందుగా ప్రిడిక్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోగలిగితే యూ విల్ గెట్ ద గుడ్ ప్రాఫిట్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో మార్కెట్‌ని అనాలిసిస్ చేసుకునేటట్టు చూసుకోండి. అంతేగాని ఎవరో కాల్ పుట్స్ ఇస్తున్నారు ఏంటి అని ట్రేడ్ చేయకండి. ఓకే. సో మార్కెట్ అనేది చాలా ఇదిగా ఉంటది. సో చాలా బిహేవ్ చేసి మంచిగా ప్రాఫిట్ తీసుకోండి. ఓకే. సో ఎక్స్‌పైరీ అనేది చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అదర్‌వైజ్ ఇన్ ఎక్స్‌పైరీ యూ విల్ గెట్ దట్ హ్యూజ్ లాసెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. దిస్ ఇస్ ద గైస్. చూద్దామండి. రేపు మీకు మంత్లీ లెవెల్స్‌తో పాటు వీక్లీ లెవెల్స్‌లో కూడా అందులోనే ఫిట్ చేసి మీకు చూయిస్తాను లెవెల్స్‌లో. ఓకే. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మన ఛానల్ గాని మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. లేదు అనుకుంటే జస్ట్ వీడియో చూడండి. ఓకే. అండ్ యూ డోంట్ ట్రేడ్ చేసుకోకండి. మన లెవెల్స్ అనాలిసిస్ బాగున్నాయి అంటేనే ఓకే ట్రేడ్ తీసుకోండి. లేదు అనుకుంటే ఒకటే చేయండి.
బ్యాక్ వీడియోస్ చూడండి. నా అనాలిసిస్ చెప్పిన వరకు మన ఏఐ లెవెల్స్ ప్రకారంగా పర్ఫెక్ట్‌గా రన్ అవుతున్నాయి అంటే ఓకే. సార్ చెప్తున్న లెవెల్స్ ఓకే బాగానే ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటేనే జస్ట్ చూడండి. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్. దాని తర్వాత మీరు ట్రేడ్ చేసుకుంటా అంటే ట్రేడ్ చేసుకోండి. దీస్ ఆర్ ఏఐ లెవెల్స్. ఇది నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నాను గైస్ గుర్తుపెట్టుకోండి. ఇది సిపిఆర్ కాదు, ఫిబొనాచి కాదు, ఇంక ఏవి కాదు. నేను నా వ్యూ అనాలిసిస్ మాత్రమే నేను దీంట్లో చేసుకుంటాను. ఎలా అంటే జస్ట్ ఎఫ్ఐడిఐ వాళ్ళు ఎఫ్ఐడిఐ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది చూస్తాను. ఔట్ ఆఫ్ ద బౌండరీలోకి వెళ్ళిపోయి నేను ఆలోచిస్తాను. సో, ఇన్ ద బౌండరీలో పర్టిక్యులర్ రేంజ్‌గా ఆలోచించను. ద బౌండరీ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువగా ఆలోచిస్తానండి. సో, అందుకనే నేను ఈ ద లెవెల్స్‌లో మీకు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే చెప్పేస్తున్నాను. దీస్ ఆర్ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ అనేవి కూడా. ఓకే. ఈ రేంజ్‌లోకొచ్చేసాయి. ఔట్ ఆఫ్ ద బౌండరీ రేంజ్‌లో ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నాను. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఓకే. సో, ఈ వీడియోస్ కానీ ఉపయోగపడతాయి అనుకుంటే మన ఫ్రెండ్స్‌కి కానీ ఆర్ ట్రేడర్స్‌కి కానీ షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ గైస్. బై.